నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ బాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిలాడి లేడీ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి ఏదైతే సంపన్నుల కాలనీలో కావచ్చు అలాగే కార్పొరేట్ పాఠశాలలో కావచ్చు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కిడ్నాప్ చేసి మత్తుమందు డ్రగ్స్ కి అలవాటు చేసి వారిని రేప్ చేసి ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చాయి ఏదైతే వరంగల్ హన్మకొండ జిల్లాలోని దామర మండలంలోని ఒక గ్రామంలో వరంగల్ మిల్స్ కాలనీలో ఒక లేడీ కిలాడి లేడీ అక్కడ నివాసం ఉంటుంది ఈమె ఏం చేసేదంటే ఏదైతే సంపన్నుల కాలనీలు కావచ్చు ఏదైతే కార్పొరేట్ విద్యాలయాల దగ్గరికి వెళ్ళి అమ్మాయిలతో మెల్లగా మాటలు కలిపినట్టు చేసి వాళ్ళని మెల్లగా ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తూ మాటలు కలిపి వారిని కిడ్నాప్ చేసేది ఈ కిడ్నాప్ చేసిన వారిలో కిలాడి లేడీ ముఖ్య పాత్ర ఉంటుంది ఈమెకు సంబంధించి ఈ గ్యాంగ్ లో డ్రగ్స్ కు బానిసైన 4 యువకులు డ్రగ్స్ కు బానిసైన ఒక అమ్మాయి మరియు ఆ డ్రగ్స్ కి బానిసైన ఈ లేడీ 30-40 సంవత్సరాలు పైబడిన ఒక లేడీ ఆమె ఈ ముఠాతో ఇట్లాంటి అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే వరంగల్లోని ఏదైతే సంపన్నుల ఇళ్లలో కావచ్చు కార్పొరేట్ విద్యాలయాల్లో కావచ్చు అమ్మాయిలను కిడ్నాప్ చేసి మెల్లగా మాటలు కలిపినట్టు చేసి కిడ్నాప్ చేసి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇష్టానురీతిగా ఈ వరంగల్ జిల్లాలో ఎక్కడికి పడితే వేరే జిల్లాలకు తరలిస్తూ లేకపోతే వరంగల్ జిల్లాలోని ఎక్కడ పడితే అక్కడ నిర్మానుష ప్రదేశాలకు తీసుకెళ్లి వాళ్ళపైన అఘాయిత్యాలు చేసి ఇష్టానురీతిగా వాళ్ళని అఘాయిత్యాలు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవారు ఇట్లాంటి ఘటన ఒక అమ్మాయి మిస్సింగ్ కేసులో బయటపడింది ఒక అమ్మాయి మిస్ అయ్యి ఒక 2-3 రోజులుగా దొరకకపోవడంతో వాళ్ళకు సంబంధించిన పేరెంట్స్ ఏదైతే వరంగల్ మిల్స్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 2 డేస్ తర్వాత 2 రోజుల తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత పోలీసులందరూ ఆ ఇంటికి చేరుకోగా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నన్ను ఒక ఆంటీ కిడ్నాప్ చేశారు నాకు డ్రగ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు నేను తీసుకోకపోగా బలవంతంగా ఇచ్చి అదొక్కటే గుర్తుంది నాకు అసలు ఎక్కడికి వెళ్ళే వచ్చాను కనీసం మా ఇంటి దగ్గరలో పడిపోయి ఉన్నాను ఒక చెత్త కుప్పలో నేను పడిపోయి ఉన్నాను ఇక్కడికి వచ్చే వరకు అసలు నాకు తెలియదు అంటూ కూడా బాధతో ఏడుస్తూ చెప్పిన పరిస్థితి దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి విచారణ చేస్తా ఉన్నారు అమ్మాయికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీళ్ళు ఆ ముఠా 4 అబ్బాయిలు మరియు ఒక అమ్మాయి మరియు ఒక ఏజ్డ్ సంబంధించిన ఒక ఆంటీ ఉన్నట్టుగా తెలిసింది దీనికి సంబంధించి ఆమెను వరంగల్ మిల్స్ కాలనీలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏదైతే కిడ్నాప్ అయిన బాలికను వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ ఇచ్చినట్లు మరియు ఆమెను అఘాయిత్యం చేసి ఇక్కడ పడేసి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు ఇప్పటికైతే దానికి సంబంధించిన కిలాడి లేడీని అయితే అరెస్ట్ చేశారు మరి ఆ కిలాడి లేడీ ఏం చెప్పబోతోంది అని చెప్పేసి కూడా వేచి చూస్తా ఉన్నారు అలాగే ఆ 4 యువకులు ఎక్కడున్నారు వాళ్ళతో ఉన్నటువంటి డ్రగ్స్ కు బానిసైన అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పేసి కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నటువంటి పరిస్థితి